రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిమితికి మించి అభిమానులు రావటంతో పోలీసులు నిలువరించిన ఫలితం లేకపోయింది. దీంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ను రద్దు చేశారు. ఇప్పుడు వాళ్ళకి పోగొట్టుకున్న ప్లేస్ లేదు, అట్లా ఎక్కడికి ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామ్ ఎంతో కష్టపడి వచ్చింది, అంత దూరం నుండి మీరు దాన్ని ఎట్లా తీసుకుపోదామన్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇక లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్ కు పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ను వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులను లోపలికి వదలడంతో నోవాటెల్ వద్ద ఉన్న ఒక అద్దం ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఈవెంట్ క్యాన్సిల్ చేశామని చెప్పి అభిమానులను వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామ్ ఎంతో కష్టపడి వచ్చింది, అంత దూరం నుండి మీరు దాన్ని ఎట్లా తీసుకుపోదామన్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇక లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా. ఎంత ఉన్న వాళ్ళే కొంచెం వెనక వెళ్ళాలి. మీరు అది నిలబడ్డ వాళ్ళు చూడండి, ప్లేస్ ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతవరకు జరుపుతామో మంచిగా కూర్చుండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఇష్టం, అది ఎంతమైనా ప్రోగ్రామ్ ఏం కావాలి. వీళ్ళు కాదు, వీళ్ళు వస్తారు. వీళ్ళు రావాలంటే ఎటు వస్తారు? ఈ ఎన్నుకునే వాళ్ళు ఎంత జరగండి. మీరు లేకపోతే మన ప్రోగ్రామ్ జరుగుతుంటే కష్టమైంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిమితికి మించి అభిమానులు రావటంతో పోలీసులు నిలువరించిన ఫలితం లేకపోయింది. దీంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ను రద్దు చేశారు. చాలా బాగా. ఎంత ఉన్న వాళ్ళే కొంచెం వెనక వెళ్ళాలి. మీరు అది నిలబడ్డ వాళ్ళు చూడండి, ప్లేస్ ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతవరకు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్ కు పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులను లోపలికి వదలడంతో నోవాటెల్ వద్ద ఉన్న ఒక అద్దం ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఈవెంట్ క్యాన్సిల్ చేశామని చెప్పి అభిమానులను వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.